మనం ఇక్కడ కరెంట్ అఫైర్స్ పార్ట్ గనుక చూస్తే ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషిన్ అంటున్నాడు. ఈవీఎం అండ్ ఓటర్ వెరిఫైబుల్ పేపర్ ఆడిట్ ట్రయల్ అంటున్నాడు. వివిప్యాట్. ఈ ఎలక్షన్స్ సీజన్ లో జనరల్ గా మనం అబ్జర్వ్ చేస్తే ఎలక్షన్స్ కి రిలేటెడ్ గా ఖచ్చితంగా ఒక క్వశ్చన్ అడగడానికి అయితే స్కోప్ ఉంటుంది జనరల్ గా ఎలక్షన్ కమిషన్ కి రిలేటెడ్ గా కానీ లేకపోతే ఈ యంత్రాలు ఏవేవైతే ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలు ఉంటాయో వాటికి రిలేటెడ్ గా కానీ క్వశ్చన్ అడగడానికి పాసిబిలిటీ ఉంటుంది. ఇక్కడ కనుక చూస్తే ఇక్కడ అంటే ఏ సందర్భంలో ఇది న్యూస్ లో ఉంది అని అంటే మనకి జనవరి మంత్ లోనే 2024 ఓటర్ వెరిఫైబుల్ పేపర్ ఆడిట్ ట్రయల్ వివిప్యాట్ అంటాం. ఈ స్లిప్ల పైన తమ అభిప్రాయాలను తెలియజేసేందుకు వీలుగా ఇండియన్ నేషనల్ డెవలప్మెంట్ ఇన్క్లూజివ్ అలయన్స్ ఇండియా అంటాం, INDIA, ఇండియన్ నేషనల్ డెవలప్మెంట్ ఇన్క్లూజివ్ అలయన్స్ ఈ ప్రతినిధి బృందానికి అపాయింట్మెంట్ ఇవ్వాలని కోరుతూ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి మనకి కపిల్ సిబాల్ ఈ ప్రధాన ఎన్నికల కమిషనర్ కు లేఖ రాయడం జరిగిందనమాట. అంటే దీనిలో ఈ ఎలక్షన్ కి సంబంధించిన వ్యవస్థ గురించి ఆయన అంటే కంప్లీట్ గా ఇది పర్ఫెక్టా కాదా అనే విషయాన్ని కూలంకషంగా తెలుసుకోవడానికి అనమాట. సో ఇది కనుక ఇది న్యూస్ లో ఉంది, సందర్భం ఇది అనమాట. న్యూస్ లో ఉండడానికి రీజన్ ఇది. ఈ ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషిన్ సిస్టమ్ మనం కనుక చూస్తే అంటే ఈవీఎం అంటాం కదా, ఈవీఎం సిస్టమ్ కనుక మనం అబ్జర్వ్ చేస్తే సాధారణంగా ఓట్లను వేయడం మరియు లెక్కించడానికి సంబంధించిన పనికి సహాయం చేయడానికి ఈ ఎలక్ట్రానిక్ మార్గాలను ఉపయోగిస్తుంటారు. దీన్ని ఈ ప్రాతినిధ్యం అంటే ప్రజా ప్రాతినిధ్య చట్టం మనకి యాక్ట్ ఒకటి ఉంది, ప్రజా ప్రాతినిధ్య చట్టం 1951లోని సెక్షన్ 61 ప్రకారం ఈ ఈవీఎంలను మనం వాడడం జరుగుతోంది అనమాట. చట్టపరంగానే వాటిని హోల్డ్ చేయడం జరుగుతోంది. అయితే ఇక్కడ కేంద్ర ఎన్నికల సంఘం వీటికి ఈవీఎంలను వినియోగించేందుకు కేంద్ర ఎన్నికల సంఘానికి ఈ అనుమతి ఇస్తోంది అనమాట. ఇక్కడ మెయిన్ పాయింట్ ఏంటి మనకి అని అంటే వీటిలో రకరకాల యూనిట్లు ఉంటాయి, కేబుల్ సిస్టమ్ ఉంటుంది, కంట్రోల్ యూనిట్స్ ఉంటాయి. వీటిల్లో కొంత అవకతవకలు జరుగుతున్నాయి అనేది వీళ్ళ కాంగ్రెస్ భావన అనమాట, కాంగ్రెస్ ప్రభుత్వం భావన. సో భారత్లో ఈసీఐఎల్ అండ్ బిఈఎల్, భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్, ఈసీఐఎల్ అనే ఈ రెండు పిఎస్యూస్ కదా మనకి, ఇవి పబ్లిక్ సెక్టార్ యూనిట్స్ కదా, వీటిని తయారు చేస్తున్నది వీళ్ళు అనమాట. ఈవీఎంస్ తయారు చేస్తుంది వీళ్ళు. వీటిలో ఉపయోగించే సాఫ్ట్వేర్ వన్ టైం ప్రోగ్రామబుల్ అనమాట. దీన్ని తయారు చేసిన తర్వాత తిరిగి రాయలేము ఇంకా. సో దీన్ని తయారు చేస్తుంది ఎవరు అని అంటే మన చెప్పుకున్నాం కదా, ఈసీఐఎల్ అండ్ బిఈఎల్. సరే, అయితే మరి ఇక్కడ ఏంటి ఇంకా ప్రాముఖ్యత ఏంటి అని అంటే ఈ ఓటర్ వెరిఫైబుల్ పేపర్ ఆడిట్ ట్రయల్ ఉంది కదా, వివిప్యాట్ అని ఉంటున్నాం కదా, దీని గురించి మనం కనుక చూస్తే ఇది ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలకు జత చేయబడిన ఒక స్వతంత్ర వ్యవస్థ అనమాట. ఇది ఓటర్లు తమ ఓట్లు అనుకున్న విధంగా పడ్డాయో లేదో ధృవీకరించడానికి అనుమతిస్తుంది అనమాట. సో ఓటు వేసేటప్పుడు అభ్యర్థి సీరియల్ నెంబర్, పేరు, గుర్తుతో కూడిన స్లిప్ ముద్రించి ఈ విండో ద్వారా మనకి బహిర్గతం చేయడం జరుగుతుంది అనమాట. ఆ తర్వాత ప్రింటెడ్ స్లిప్ ఆటోమేటిక్ గా కట్ అయి వివిప్యాట్ సీల్డ్ డ్రాప్ బాక్స్ లో పడుతుంది అనమాట. సో ఇది జరిగే ప్రక్రియ అనమాట. అయితే ఇక్కడ 2019లో 50% వివిప్యాట్ల నుంచి ప్రింటెడ్ స్లిప్లను లెక్కించడంపై 23 రాజకీయ పార్టీలు దాఖలు చేసిన పిటిషన్ను సుప్రీంకోర్టు విచారణకు స్వీకరించింది అనమాట. ఈ రాజకీయ పార్టీలు చెప్పిన అంటే కొంచెం సందేహంగా ఉన్నాయి అనేది సుప్రీంకోర్టు విచారణకు స్వీకరించింది. ఈవీఎం వ్యవస్థ సమగ్రతను సుప్రీంకోర్టు సమర్థించినప్పటికీ వాటాదారుల అంటే సంతృప్తి దృష్ట్యా, అంటే వీళ్ళు ఎవరెవరైతే కేసు వేశారో వాళ్ళని సంతృప్తిపరిచే దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకోవడం జరిగిందనమాట. అంటే వివిప్యాట్ల నమూనా పరిమాణాన్ని ఈవీఎం లెక్కింపుతో సరిపోల్చేందుకు ఒక్కో అసెంబ్లీకి ఒక స్టేషన్ నుంచి 5 పోలింగ్ కేంద్రాలకు పెంచిందనమాట. అది తర్వాత భారత ఎన్నికల సంఘం మనకి పాయింట్స్ కనుక చూస్తే కొన్ని ఎడిషనల్ పాయింట్స్ కనుక మనం ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఇదిగోండి ఒక క్వశ్చన్, ఎగ్జాంపుల్ క్వశ్చన్ ఒకటి చూద్దాం ఈ అంశానికి సంబంధించి. సో ఇలా అడుగుతాడు అనమాట క్వశ్చన్. ఇప్పుడు న్యూస్ లో ఉన్నది కాబట్టి మనకి కాంటెక్స్ట్ దీనికి రిలేటెడ్ గా క్వశ్చన్ ఇలా ఫ్రేజ్ చేయడానికి స్కోప్ ఉంటుంది. సో ద ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఇస్ అ 5-member బాడీ అంటున్నాడు.
5 మెంబర్ బాడీ. భారత ఎన్నికల సంఘం 5గురు సభ్యుల సంస్థ అంటాడు. 5గురు సభ్యులు కాదు కదా, దీనిలో ఉండేది 3 సభ్యులే కదా. చీఫ్ ఎలక్షన్ కమిషనర్ ఉంటారు, తర్వాత 2 ఎలక్షన్ కమిషనర్స్ ఉంటారు. ఒక చీఫ్ ఎలక్షన్ కమిషనర్, 2 ఎలక్షన్ కమిషనర్స్ ఉంటారు. కాబట్టి ఇది 3 ఉంటారు. 3 ఉండే వ్యవస్థ కాబట్టి ఫస్ట్ పాయింట్ రాంగ్. సెకండ్ది ఏమంటున్నాడు, యూనియన్ మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ డిసైడ్స్ ద ఎలక్షన్ షెడ్యూల్ ఫర్ ద కండక్ట్ ఆఫ్ బోత్ జనరల్ ఎలక్షన్స్ అండ్ బై ఎలక్షన్స్ అంటున్నాడు. బై ఎలక్షన్స్, బై బివై. సో మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ అంటున్నాడు. మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ కి దీనికి సంబంధం ఉండదు కదా, హోమ్ అఫైర్స్ అంటున్నాడు. కాబట్టి మనకి రెండోది కూడా రాంగే. థర్డ్ వన్ చూడండి, ఎలక్షన్ కమిషన్ రిజాల్వ్స్ ద డిస్ప్యూట్స్ రిలేటింగ్ టు ద స్ప్లిట్స్ ఆర్ మెర్జర్స్ ఆఫ్ ద రికగ్నైజ్డ్ పొలిటికల్ పార్టీస్ అంటున్నాడు. అంతే కదా, ఎలక్షన్ కమిషనే కదా ఎవరన్నా మెర్జ్ అవుతున్న పార్టీలు లేదా ఎవరన్నా స్ప్లిట్ అవుతున్నా అని అనౌన్స్ చేసిన వాళ్ళ గురించిన అంశాలు ఎవరికి చేరాలి అంటే ఎలక్షన్ కమిషన్. సో థర్డ్ వన్ కరెక్ట్ అనమాట. ఫస్ట్ 1, 2 మనకి రాంగ్ అయినప్పుడే మనకి అర్థమైపోతుంది ఆప్షన్ లో. ఫస్ట్ 2 రాంగ్ అనగానే ఇది రాంగ్ అయిపోతుంది, ఇది రాంగ్ అవుతుంది. సెకండ్ రాంగ్ అంటున్నాం కదా, కాబట్టి సెకండ్ రాంగ్ ఉంది కాబట్టి సి ఆప్షన్ కూడా ఉండదు. ఇంకా ఉన్న ఆప్షన్ ఏది అని అంటే డి. సో మన ఆన్సర్ ఏంటి అని అంటే ఆన్సర్ డి ఇస్ ద కరెక్ట్ వన్ అనమాట. తర్వాత నెక్స్ట్ వన్ చూద్దాం, ఇంకొక క్వశ్చన్ దీని గురించే. ఓటర్ వెరిఫైబుల్ పేపర్ ఆడిట్ ట్రయల్ ఏదైతే ఉందో, వివిప్యాట్ అంటున్నాం కదా, దాని గురించిన అంశం అనమాట ఇది. సో ఇక్కడ ఏమంటున్నాడు, ఇది ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలకు అనుసంధానించబడిన స్వతంత్ర వ్యవస్థ. స్వతంత్ర వ్యవస్థ అది కరెక్టే కదా, మనం ఇందాక కూడా చూసాం. స్వతంత్ర వ్యవస్థ ఇది. ఇందులో ముద్రించిన స్లిప్ ను కత్తిరించి ధృవీకరణ కోసం ఓటర్ చేతిలో ఇస్తారు అంటాడు. ముద్రించిన స్లిప్ ను కత్తిరించి ధృవీకరణ కోసం ఓటర్ చేతిలోకి ఇస్తారు అని అంటున్నాడు. అంటే ఇక్కడ ఇది ఓటర్ చేతిలోకి ఇచ్చేది కాదు కదా, దానికి ఆటోమేటిక్ గా కట్ అవుతుంది అనుకుంటున్నాం. కాబట్టి సెకండ్ వన్ రాంగ్ అన్నప్పుడు మనకి బి ఆప్షన్ ఉండదు, ఇది ఉండదు. నీదర్ 1 or 2 కాదు కదా, సెకండ్ ఆప్షన్ రాంగ్, ఫస్ట్ ఆప్షన్ కరెక్ట్ కాబట్టి ఇది రాంగ్. దిస్ ఇస్ ద ఆన్సర్. సో అవర్ ఆన్సర్ ఈస్ ఏ అనమాట. ఆన్సర్ ఏ కరెక్ట్. తర్వాత కనుక మనం నెక్స్ట్ కనుక చూస్తే ఇంకొక కాన్సెప్ట్ అనమాట. మినిస్టర్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇంట్రడ్యూస్డ్ ప్రేరణ ప్రోగ్రామ్ టు ఎంపవర్ స్టూడెంట్స్ విత్ ద లీడర్షిప్ క్వాలిటీస్. నాయకత్వ లక్షణాలు ఏవైతే ఉంటాయో, లక్షణాలతో విద్యార్థులను శక్తివంతం చేయడానికి ఈ ప్రేరణ అనే కార్యక్రమాన్ని ఇంట్రడ్యూస్ చేస్తుంది మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్. సో ఏ మినిస్ట్రీ ఇంట్రడ్యూస్ చేసిందని అడుగుతూ ఉంటాడు. ఇప్పుడు మనకి గ్రూప్ 2 రేంజ్ అయితే అలాంటి చిన్న క్వశ్చన్స్ అడుగుతాడు. లేదా ప్రేరణ అనే ప్రోగ్రామ్ దేనికి సంబంధించింది అని అడగడానికి స్కోప్ ఉంది. మనం ఒక క్వశ్చన్ కూడా ఎగ్జాంపుల్ చూద్దాం ఈ కాన్సెప్ట్ అయిన తర్వాత. సో భారత ప్రభుత్వ విద్యా మంత్రిత్వ శాఖ పరిధిలోని పాఠశాల విద్య మరియు అక్షరాస్యత విభాగం ఈ ప్రేరణని ఇంట్రడ్యూస్ చేసింది అనమాట. ఇది మనకు జనరల్ గా కనుక చూస్తే ఒక ప్రయోగాత్మక అభ్యసన కార్యక్రమం అనమాట. దీనిలో ఏంటి అని అంటే పాల్గొనేవారు లోతైన, విలక్షణమైన మరియు స్ఫూర్తిదాయకమైన అనుభవాన్ని అందించడానికి ఉద్దేశించింది అనమాట. అంటే పిల్లలలో నాయకత్వ లక్షణాలను, లీడర్షిప్ స్టాండర్డ్స్ ని పెంచడం దీని ముఖ్య ఉద్దేశం అనమాట. ఈ ఎన్ఈపి కనుక మనం చూస్తే, మనం ఎన్ఈపి ఉంది కదా, న్యూ ఎడ్యుకేషన్ పాలసీ ఉంది కదా, ఎన్ఈపి 2020 అని మనం విన్నాం. న్యూ ఎడ్యుకేషన్ పాలసీ తీసుకొచ్చారు కదా. దానిలో ఒక మూల స్తంభంగా ఈ భారతీయ విద్యా వ్యవస్థ సూత్రాలను, విలువ ఆధారిత విద్య తత్వాన్ని ఏకీకృతం చేయడానికి ప్రవేశపెట్టిన పథకాల్లో ఇదొకటి అనమాట. స్కీమ్స్ లో ఇదొకటి, ప్రోగ్రామ్స్ లో ఇదొకటి. సో మనకి దాని కింద అనమాట. దేని కిందకి వస్తుంది అని అంటే, దేనికి సంబంధించింది అని అన్నాడు అని అంటే ఖచ్చితంగా ఎన్ఈపిని మనం ఫోకస్ చేయడం కోసం దీన్ని ఇంట్రడ్యూస్ చేశారని చెప్పుకోవచ్చు. మరి దీనిలో ఇంకా స్పెషాలిటీ ఏంటి అని అంటే, ప్రేరణ యొక్క పరివర్తనాత్మక బోధనలతో ఇతరులను ప్రేరేపిస్తూ సానుకూల మార్పుకు ఉత్ప్రేరకాలుగా మారడానికి ఈ విద్యార్థులను శక్తివంతం చేయడమే దీని ముఖ్య లక్ష్యం. విద్యార్థుల్ని స్ట్రాంగ్ గా, వాళ్ళని సబ్జెక్ట్ వైజ్ కానీ వాళ్ళ లీడర్షిప్ క్వాలిటీస్ పెంచడం. ఎందుకు అని అంటే పాశ్చాత్య దేశాలలో, మనం వెస్టర్న్ నేషన్స్ చూసామంటే లీడర్షిప్ క్వాలిటీకి సంబంధించిన అంశాలను వాళ్ళ సబ్జెక్ట్ లో పార్ట్ గా ఉంచుతారనమాట. సో మనకి ఇక్కడ దీని ద్వారా ఈ పర్టికులర్ స్కీమ్ ద్వారా వాటిని చిన్న తరగతుల నుంచే స్టూడెంట్స్ కి అవైలబుల్ గా ఉంచాలనేది పాయింట్ అనమాట. సో వసుదైవ కుటుంబం అనే వర్డ్ వాడుతున్నాం కదా, ప్రపంచం ఒకే కుటుంబం అనే మాట మాట్లాడుతున్నాం కదా, దానికి స్ఫూర్తిని ప్రతిబింబించడానికి ఈ లక్ష్యాన్ని పెట్టిన ఈ థీమ్ ఫ్రేమ్వర్క్ లక్ష్యం కూడా అదే అనమాట.
తర్వాత కనుక మనం చూస్తే నెక్స్ట్ పార్ట్ కనుక వెళ్తే దీనిలోనే ఇంకొక పాయింట్ కనుక మనం చూస్తే దీనిలో 9 కోర్ విలువ ఆధారిత థీములు కూడా ఉన్నాయన్నమాట దీనిలో. అంటే వేటిలో వీళ్ళ లీడర్షిప్ క్వాలిటీస్ ఇంప్రూవ్ చేయాలి అనే దానికి. ప్రేరణ హ్యాస్ బీన్ డెవలప్డ్ బై ఎవరు డెవలప్ చేశారు అంటే మనకి ఐఐటి గాంధీనగర్ అన్నమాట, గుజరాత్. 9 ప్రధాన విలువ ఆధారిత ఇతివృత్తాలతో వీటిని నిర్మించడం జరిగిందనమాట. వాటిలో మనం కనుక చూసాము అని అంటే ఆత్మగౌరవం, సెల్ఫ్ రెస్పెక్ట్, ఆత్మగౌరవము, తర్వాత వినయము, ధైర్యము, సంకల్పము, తర్వాత కృషి, అంకిత భావము, కరుణ, సేవ, వైవిధ్యము, ఐక్యత, సత్యము, పరిశుభ్రత, సృజనాత్మకత మరియు కుతూహలం లాంటివి, రెస్పాన్సిబిలిటీ కూడా, తర్వాత విశ్వాసము, నమ్మకము, స్వాతంత్ర్యము మరియు బాధ్యత. ఇవి 9 అన్నమాట. ఇక్కడ నేను ఇంగ్లీష్ లో మనకి పాయింట్స్ నోటిఫై చేయడం జరిగింది. సింపుల్ గానే అడుగుతాడు ఎన్ని కోర్ వాల్యూస్ అంటే 9 కోర్ వాల్యూస్ అన్నమాట. 9 కోర్ వాల్యూస్. మన కోర్ వాల్యూస్ ఇక్కడ లిస్ట్ అవుట్ అయి ఉన్నాయి కూడా కదా. సో ఇక్కడ మరి ఎవరికి ఇది ఉద్దేశించినది ఏంటి అని కనుక మనం కొంచెం డీప్ గా చూస్తే ప్రేరణ ఆధ్వర్యంలో కొన్ని కార్యకలాపాలను కూడా ఇంట్రడ్యూస్ చేశారు. ఏంటి అని అంటే దీనిలో యోగా మరియు ధ్యాన సెషన్లు, ధ్యానానికి సంబంధించిన యోగాకి సంబంధించిన సెషన్లను ఇంట్రడ్యూస్ చేశారు. అంతేకాకుండా వారసత్వ ప్రదేశాల సందర్శనలు, స్ఫూర్తిదాయకమైన చలనచిత్ర ప్రదర్శనలు, మిషన్ జీవితానికి సంబంధించిన సృజనాత్మక కార్యకలాపాలు, వీటన్నిటిని స్టూడెంట్స్ కి ఇవన్నీ టాలెంట్ షోలు, తర్వాత మరెన్నో సెషన్లు కూడా వీళ్ళకి ప్రొవైడ్ చేస్తారనమాట. ప్రాక్టికల్ గా ఉండే భావాలను పెంపొందిస్తారనమాట. ఎంతసేపటికి అకాడమిక్ నాలెడ్జ్ కాకుండా ప్రాక్టికల్ గా ఉండే అంశాల మీద వీళ్ళకి శిక్షణ ఇస్తారు. అదనంగా విద్యార్థులు స్వదేశీ జ్ఞాన వ్యవస్థలు, అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాలు, స్ఫూర్తిదాయక వ్యక్తుల నుండి పొందిన అంతర్దృష్టులతో కూడిన విభిన్న కార్యకలాపాల్లో చురుగ్గా పాల్గొనవచ్చు అనమాట. ఎంపిక ప్రక్రియ ఎలా ఉంటుంది అని అంటే దీనిలో ఏ స్టూడెంట్స్ తీసుకుంటారు అది అంటే 9 నుంచి 12వ తరగతి విద్యార్థుల కోసం దీన్ని రూపొందించారు. 9th to 12th వాళ్ళు అనమాట. 10+1, 10+2 వాళ్ళు. ఆసక్తికర విద్యార్థులు ఏంటి అని అంటే prerana.education.gov.in పోర్టల్ ద్వారా ఆన్లైన్ లో రిజిస్టర్ చేసుకోవచ్చు. అక్కడ వారు ఈ ప్లాట్ఫామ్ లో వివరించిన ఎంపిక ప్రక్రియలో లోనవుతారనమాట. తర్వాత ఇక్కడ మనం కొంచెం అడిషనల్ గా కనుక వెళ్తే ఎంపికైన తర్వాత 10 మంది పురుషులు, 10 మంది బాయ్స్, 10 మంది గర్ల్స్ అన్నమాట విద్యార్థులతో కూడిన 20 మంది ఈ ప్రేరణ సిద్ధాంతాన్ని వారి వారి కమ్యూనిటీలకు తీసుకువెళ్లాలని భావిస్తున్నారు. అది పాయింట్ అన్నమాట. తర్వాత కనుక మనం చూస్తే నెక్స్ట్ ఒక క్వశ్చన్ చూద్దాం దీనికి రిలేటెడ్ గా. విద్యాంజలి యోజన. వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ విద్యాంజలి యోజన? ఇది కంప్లీట్ గా నేషనల్ ఇష్యూ, మనకి నేషనల్ రిలేటెడ్ ఇష్యూ. To enable the famous foreign educational institutions to open their campuses in India. ప్రసిద్ధ విదేశీ విద్యా సంస్థలు ఏవైతే ఉంటాయో భారతదేశంలో వాళ్ళ క్యాంపస్ ని తెరవడానికి వీలు కల్పించడానికి ఇంట్రడ్యూస్ చేసింది ఇది అని అంటాడు. విద్యాంజలి యోజన అనే పథకం అనమాట, స్కీమ్ అనమాట. అంతే. రెండోది ఏమంటున్నాడు, ప్రైవేట్ రంగం సమాజం సహాయం తీసుకొని ప్రభుత్వ పాఠశాలలో అందించే విద్య నాణ్యతను పెంచడానికి, విద్య నాణ్యత, క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇవ్వడం కోసం అని అంటున్నాడు. తర్వాత థర్డ్ వన్ వచ్చినప్పటికి టు ఎంకరేజ్ ద వాలంటరీ మానిటరీ కంట్రిబ్యూషన్స్ ఫ్రమ్ ప్రైవేట్ ఇండివిజువల్స్ అండ్ ఆర్గనైజేషన్స్ టు ఇంప్రూవ్ ద ఇన్ఫ్రాస్ట్రక్చర్. ఈ మౌలిక వసతులు ఏవైతే ఉంటాయో, అవస్థాపన సౌకర్యాలు అంటాం కదా, మౌలిక వసతులు పెంచడానికి ఇది స్కూల్స్ లో, కాలేజెస్ లో ఈ పర్టికులర్ స్కీమ్ ని ఇంట్రడ్యూస్ చేశారు అంటున్నాడు. ఇక్కడ మనం కనుక చూస్తే, మనం అబ్జర్వ్ చేస్తే ఈ కాన్సెప్ట్ కరెక్ట్ ఆన్సర్ యూజింగ్ ద కోడ్ గివెన్ బిలో అంటున్నాడు. ఫైండ్ అవుట్ ద కరెక్ట్ ఆన్సర్ విత్ ద కోడ్ గివెన్ బిలో. ఈ పాయింట్ కనుక మనం చూస్తే ఇక్కడ ఫేమస్ ఫారిన్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ టు ఓపెన్ దేర్ క్యాంపస్ ఇన్ ఇండియా. మన ఇండియాలో ఫారిన్ బ్రాండ్స్ కంపెనీస్, ఫారిన్ ఇన్స్టిట్యూషన్స్ ఇంట్రడ్యూస్ చేయడానికి కాదు, రాంగ్ వన్. తర్వాత టు ఇంక్రీజ్ ద క్వాలిటీ ఎడ్యుకేషన్, దిస్ ఇస్ ద వన్. క్వాలిటీ ఎడ్యుకేషన్ అనేది మెయిన్ పాయింట్. విద్యా నాణ్యతని పెంచడానికి, నాణ్యతలో కొన్ని చోట్ల లోపాలు ఉంటున్నాయి కాబట్టి నాణ్యత మీద ఫోకస్ చేయడానికి ఇంట్రడ్యూస్ చేసిన ప్రోగ్రామ్ విద్యాంజలి యోజన. సో దిస్ ఇస్ ద కరెక్ట్ వన్. థర్డ్ వన్ కనుక చూస్తే మనం వాలంటరీ మానిటరీ కాంట్రిబ్యూషన్స్ ఫ్రమ్ ద ప్రైవేట్ ఇండివిజువల్స్ అండ్ ఆర్గనైజేషన్స్ అంటున్నాడు. సో వాలంటరీగా వాళ్ళ దగ్గర నుంచి, ప్రైవేట్ కంపెనీల నుంచి, వాటి నుంచి మనీ తీసుకోవడం అనే కాన్సెప్ట్ కాదు, డెవలప్ చేయడానికి కాదు. సో మనకి ఈ ఫస్ట్ సిడి రాంగ్,
థర్డ్ కూడా రాంగ్ కాబట్టి బి రాంగ్. ఆన్సర్ ఈజ్ ఏ అన్నమాట. ఆర్ ఆన్సర్ ఈజ్ ఏ ఇస్ ద ఆన్సర్. సో ఇవి మనకి ఉన్న అంశాలు, మనం డిస్కస్ చేసిన అంశాలు. హలో స్టూడెంట్స్, యు ఆర్ వెల్కమ్ టు ఆచార్య అకాడమీ. ఇక్కడ మీకు మీ ముందుకు ఒక మంచి టెస్ట్ సిరీస్ గురించి డిస్కస్ చేయడానికి వచ్చాను. ఇక్కడ ఏపీపీఎస్సీ ఎగ్జామినేషన్ మనకి ఫోర్త్ కమింగ్ ఎగ్జామ్ ఉంది కాబట్టి దాన్ని ఉద్దేశించి ప్రిలిమ్స్కి సంబంధించిన టెస్ట్ సిరీస్ని మన ఆచార్య అకాడమీ కండక్ట్ చేస్తోంది. దీనిలో భాగంగా మనకి 8 సెక్షన్ టెస్టులని 2 గ్రాండ్ టెస్టులని కండక్ట్ చేస్తున్నాం మనం. ఇవి మనకి అన్లిమిటెడ్ అటెంప్ట్స్ ఉంటాయి. ఆన్సర్ అండ్ ఎక్స్ప్లెనేషన్ అంటే ఇది లెవెల్ 2 కింద టర్న్ చేస్తున్నాం అనమాట. ఆల్రెడీ లెవెల్ 1లో 10 సెక్షన్ టెస్టులు 3 గ్రాండ్ టెస్టులు ఉన్నాయి. అవి కూడా మనకి అవైలబుల్గా ఉన్నాయి ఆన్లైన్లో. మార్కెట్లో ఎక్కడా లేనంత విధంగా చాలా చీపెస్ట్ అంటే చాలా తక్కువ కాస్ట్కి 499కి మనకి సెక్షన్ టెస్ట్లు 8, గ్రాండ్ టెస్ట్లు 2 ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. వీటిని విత్ ఎక్స్ప్లెనేషన్ కూడా అనమాట. ఇవి మనకి 26వ తారీఖు నుంచి స్టార్ట్ అవబోతున్నాయి. డేట్ గుర్తుంచుకోండి, 26వ తారీఖు 26th 10 గంటల నుంచి స్టార్ట్ అవుతాయి. ఆన్లైన్ ఆఫ్లైన్ సెషన్స్ అన్నింటినీ ప్రొవైడ్ చేస్తుంది ఆచార్య అకాడమీ గ్రూప్ 2 సిలబస్కి సంబంధించిన అంశాలకి సంబంధించి. కాబట్టి దీన్ని ఈ పర్టికులర్ అవకాశాన్ని ఉపయోగించుకోండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి మీకు కనుక నచ్చితే. థ్యాంక్ యూ.